హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నల్ల కూర చేస్తున్నా. నల్ల కూరకు కావాల్సినవి నల్ల ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇప్పుడు గిన్నె వేడెక్కింది. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుంటున్నా. 1 పావు పోసిన. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఎక్కువ హీట్ కావాలి ఆయిల్. పచ్చిమిర్చి వేసుకున్న. ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న. పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఆయిల్లో మంచిగా వేగాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగాలి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆయిల్లో వేగుతున్నాయి మంచిగా. కొంచెం 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. టమాటో వేసేసుకున్నా. ఒక 2 చిన్న టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకొని అయితే వేసుకున్నా. ఈ మంచిగా టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 బగారా ఆకులు కూడా వేసుకున్నా. ఇవి మంచిగా ఆయిల్లోనైతే వేగాలి. రెండు యాలకులు వేసుకున్న. దాల్చిన చెక్క, అది దాల్చిన చెక్క కూడా 2 చిన్నవి తీసుకొని వేసుకున్నా. రెండు 3 లవంగాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా ఆయిల్లోనైతే వేగుతున్నవి. నల్ల అయితే వేసుకున్నా. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. ఆయిల్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి.
కొంచెం సేపు మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. ఈ ఆయిల్లో ఉడికినది చూడండి ఎట్లుందో. ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నా. 1 స్పూన్ కారం అయితే వేసిన, ఇంకో స్పూన్ కూడా వేస్తున్నా. జస్ట్ కొంచెం కారం కలవాలి కదా అనేసి 3 స్పూన్స్ కారం అయితే వేసుకొని సాల్ట్ అయితే చల్లుకుంటున్నా. ఇప్పుడు మంచిగా కారం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి.